మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ఎన్నికల సంఘం మాత్రం ఇటు అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ సిద్ధం చేసింది. మొన్న 20వ తారీఖు సాయంత్రం 6 గంటలకి నామినేషన్ అంటే షెడ్యూల్ ప్రకటించడంతో మొత్తం ఎవరైతే ఆశావాహులు అంటే సర్పంచ్ కానీ ఇట్లా వార్డు సభ్యులు కానీ ఆశావాహులు వాళ్ళు మొత్తం నామినేషన్ ఇద్దరు మంది సర్వసిద్ధమయ్యారు. అంటే 27 నుంచి 29 వరకు అంటే ఇంకొక అర్ధ గంటలో మొత్తం నామినేషన్ ప్రక్రియ పూర్తిగా ముగుస్తుంది. అంటే 5 గంటల లోపు ఎవరైతే లోపలికి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తీసుకొని బయట మొత్తం వాళ్ళు పంపించేస్తారు. 5 గంటల నుంచి మొత్తం నామినేషన్ ప్రక్రియ పూర్తిగా అయిపోయిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి నడుస్తుంది. తర్వాత స్కూటీ ఉంటుంది, తర్వాత ఏదైతే నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఎన్నికల ప్రక్రియ మొత్తం యంత్రాంగం మొత్తం అధికారుల యంత్రాంగం మొత్తం సిద్ధం చేసింది. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పర్వతగిరి గ్రామంలో ఉన్నాం. పర్వతగిరి గ్రామంలో ఒక 3 క్లస్టర్గా ఉన్నటువంటి పర్వతగిరి, సోమతండ, ఇంకో వీరతండ తెలుసుకుని 3 తండాల మొత్తం ఇక్కడ మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇంకొక అర్ధ గంటలో నామినేషన్ పర్వం మొత్తం పూర్తిగా ముగుస్తుండడంతో ఎవరైతే ఆశావాహాలు ఉన్నారో సర్పంచ్ అభ్యర్థులు కానీ సంబంధించినటువంటి వార్డు సభ్యులు కానీ ఉన్నారో సంబంధించినటువంటి పూర్తిగా అభ్యర్థులు మొత్తం తమ ఫారాలతో తమ అనుచరులతో ఎవరైతే తమని అంటే బలపరుస్తారో వాళ్ళందరితో బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఒక అర్ధ గంటలో టైం ముగుస్తుంది. ఈ ముగిసిన సందర్భంలో కూడా లోపలికి రావాలి అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇక్కడ మనం విజువల్స్ చూసుకోవచ్చు. చాలా మంది మహిళలు కూడా ఇక్కడ క్యూ లైన్ లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి దరఖాస్తు పత్రాలతో రెడీగా ఉంది. ఎందుకంటే 5 గంటలు దాటితే మాత్రం మళ్ళీ లోపలికి ఎలా చేయాలని చెప్పేసి ముందస్తు వాళ్ళు లోపలికి వచ్చి తమ ఫారాలతో మాత్రం సంబంధించిన వాళ్ళు పూర్తిగా ఉన్నారు. మనతో మాట్లాడేందుకు ఒక మహిళ ఉన్నారు. మళ్ళీ అడిగి చేసుకో మీరు చెప్పండి, మీరు దీనికి వేస్తున్నారు కూర్చొని ఒక అర్ధ గంట టైం ఉంది కదా, ఎట్లుంది పరిస్థితి? మరి సర్పంచ్ కి పోటీ చేయాలని అభ్యర్థిగా నిలబడ్డాను. కాకపోతే లైన్ బాగా ఎక్కువ అవుతుంది, కొంచెం త్వరగా కావాలని చెప్పేసి సార్ వాళ్ళకి కోరుకుంటున్నాము. ఎందుకంటే అందరికి ఒక ఆశతోని వచ్చారు. ఇక్కడ పబ్లిక్ కి మళ్ళీ చీకటి కాకుండా కొంచెం తొందరగా కావాలని చెప్పేసి చెప్తున్నాను. నేను సోమలతండ పర్వతగిరి నుండి అభ్యర్థి పోటీ చేస్తున్నా. ఇండిపెండెంట్ గా చేస్తున్నాను, నేను పోటీ చేస్తున్నా. చూసుకోవచ్చు ఇక్కడ మహిళలంతా కూడా ఇక్కడ ఒక మహిళ సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థిగా బల జీవితాన్ని చెప్తున్నారు. ఓవరాల్ చూసుకుంటే మొత్తం తమ సంబంధమైనటువంటి వార్డు సభ్యులతో కూడా వాళ్ళు లైన్ లో నిలుచున్నారు. ఎందుకంటే సమయం దాటిపోతే మళ్ళీ రాదు సమయం. మళ్ళీ అంటే లోపలికి 5 గంటల లోపల ఉందో వారికి మాత్రమే అనుమతిస్తారని చెప్పడంతో వాళ్ళకి సంబంధించినటువంటి వారితో మాత్రం లోపల ఇక్కడ వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అయితే మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సోమలతండ చెందినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా మాత్రం ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి గ్రామ పంచాయతీ తండ్రికి సంబంధించిన అభివృద్ధి చేద్దాన్ని మాత్రం ఇక్కడ అంగన్వాడీ టీచర్లు వాటికి విధులకి కూడా రాజీనామా చేసి స్వచ్ఛందంగా కూడా అంటే ప్రజల సేవ చేస్తానని చెప్పేసి కూడా తను ఇక్కడ నామినేషన్ దాఖలు ఇస్తున్నారు. వాళ్ళు అడిగేస్తున్నారు, మేడం నమస్తే, మీరు అంటే అంగన్వాడీ టీచర్ గా రాజీనామా ఎందుకు చేస్తారు? ఫస్ట్ 37 సంవత్సరాల నుండి అంగన్వాడీ టీచర్ గా చేస్తున్నా. ఇక ఇప్పుడు మాకు కొంచెం అవకాశం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే సారు, బలరాం సారు, భరచందర్ రెడ్డి సారు, ఇక ఉమా మేడం, మురళీ నాయక్, ఇక అందరూ ఇక ఎన్ని సంవత్సరాలు చేశారు కదా. ఇక లాస్ట్ ఇక నీకు అన్నీ తెలుసు కాబట్టి ఇక మామూలుగా నా దగ్గర చదువుకున్న పిల్లలు, అంగన్వాడీలో వచ్చిన పిల్లలు పెద్ద సాఫ్ట్వేర్లు, పెద్ద జాబ్లు, డాక్టర్లు కూడా చేస్తున్నారు మా ఊళ్ళోనే. ఇక అట్లనే ఇక మనం తండాకు కొంచెం నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఇక అందరినీ కొంచెం పరిపాలించాలి, కొంచెం వాళ్ళ మంచి చెడులు చూసుకోవాలని ఇక వాళ్ళు నాకు కోరి టికెట్ ఇచ్చారు. 37 సంవత్సరాలు అంగన్వాడీ టీచర్ గా మీకు అనుభవం ఉన్నది. పిల్లలతో చిన్న పిల్లలకి బాలింతలకి కానీ ఏ విధంగా వాళ్ళకి పోషించాలని చెప్పేసి ఒక కుటుంబ పెద్దలకి బాధ్యత తీసుకున్నాను. నువ్వు ఇప్పుడు ఏదైనా రాజకీయాలకు వస్తున్నారు కదా, ఇప్పుడు అది కూడా ఇట్లనే అనుభవం ఉంది కాబట్టి ఇట్లా రాదు. తండా మొత్తానికి ఇట్లా నాకు గెలిపిస్తే తండాని మంచి అభివృద్ధిలో తేవాలని నేను అనుకుంటున్నాను. అంగన్వాడీ టీచర్ వేరే విధులు ఉంటాయి, ఇప్పుడు సర్పంచ్ వేరే విధులు ఉంటాయి. ఏ విధంగా చేస్తావు వీటన్నిటిని? మామూలుగా సర్వే లాగా మామూలుగా అందరికి ప్రతి ఒక్క ఇళ్లలో
ఇల్లుకి మనిషికి తోడుగా ఉండి మంచి చెడువులు అరుచుకుంటానని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ బరిలో ఉన్నారు మీరు, అంటే మీకు గెలుపు ఓటర్లు ఏది మీకు ధీమా? ఇక ప్రజల చేతుల్లో నేను చేసింది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నన్ను గెలిపించుకుంటారనే హోప్తో ఉన్నా నేను. అంటే ఓవైపు మీ ఫ్యామిలీ మొత్తం రాజకీయంగా ఉన్నారు, ఒకవైపు డిసిసిగా ఉన్నారు, ఒకవైపు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అంటే వాళ్ళ ప్రోత్సాహం ఏ విధంగా ఉండబోతుంది? మా ఫ్యామిలీ అనేది లేదా కదా, నేను ప్రజల కొరకు అనేదే ఉంది. నాకు ఫ్యామిలీ అనేది తక్కువ, తండాకు ప్రజలకు అనేదే ఎక్కువ ఉంది సార్. తండాన్ని ఏ విధంగా అభివృద్ధి ప్రజల ముందు తీసుకోబోదు అనుకుంటున్నారు? ఇక మామూలుగా అందరికీ రోడ్లు కానీ, మంచి గుళ్ళు కానీ, బళ్ళు కానీ, ప్రతి ఒక్కటి సార్ అందరి దాంట్లో చుచ్చుకోబోయి వాళ్ళ మంచి చెడులు అరుచుకొని, ఇక పైన ఎమ్మెల్యే సార్ ఉన్నారు కాబట్టి ఏమైనా ఉంటే సలహా తీసుకొని ఇట్లా చేద్దాం, మన ఊరిని మనం బాగు చేయించుకుందాం, మనం చేద్దాం, మన చేతిలో ఉంది. మనది లంబాడి తండా, మనది ఊరు మామూలుగా విలేజ్ కాదు, మనది తండా కాబట్టి మన వాళ్ళని అందరినీ మనం ఒక రకంగా తీర్చిదిద్దే, మన తరతరాలుగా మనం నాన్నగారు మాజీ జడ్పీటీస్ గా చేశారు, సర్పంచ్ గా చేశారు, ఇక మున్సిపల్ చైర్మన్ గా. మొత్తం రాజకీయ కుటుంబం నేపథ్యం మొత్తం అంటే మా వంశం ఫస్ట్ నుండి మా మామయ్య వాళ్ళ తండ్రి కాడ నుంచి ఇక అదే వచ్చింది కాబట్టి ఇక మా సార్కు వస్తే బాగానే ఉండు, ఇక జెంట్స్ కాలేదు, గర్ల్స్ ఇక లేడీస్కి వచ్చింది కాబట్టి ఇక మా సార్ గురించి కూడా కొంత బాధతోటి రిజైన్ చేసేసి రాజకీయంలో వచ్చేస్తాం. బాగా అనిపించిందా ఉద్యోగ రాజీనామా చేస్తుంటే? ఇక వస్తుంది కదా సార్, మరి 37 సంవత్సరాలు చేశా, ఇక లాస్ట్ స్టేజ్ లో రాజకీయం అనేది కొంచెం బాగా అందరితోటి పెద్దోళ్ళతోటి కింది వార్డ్ నెంబర్ కాడ నుంచి 5 వరకు రేవంత్ రెడ్డి వరకు కూడా ఇది పోతుంది కదా సార్. ఇక ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు కానీ వార్డు నెంబర్లు కానీ అందరి దగ్గరికి పోదు కదా ఈ రిపోర్ట్లు. ఇక బాధనే ఉంది సార్, విజయం పక్కా అంటారా? పక్కా సార్. ఇక ఉన్నారు కదా ఎమ్మెల్యే సార్ ఉన్నారు, మూమా మేడం ఉన్నారు, తండ వాళ్ళ సపోర్ట్లు ఉన్నారు, అందరు మన వాళ్ళే కాబట్టి పక్కాగా ఉంది సార్. 37 సంవత్సరాలు అంగన్వాడీ టీచర్ గా ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చాను. చాలా ఉద్యోగం వదిలి చాలా బాధగా ఉంది, కన్నింటి పరిమాణం అవుతుంది. కాకపోతే రాజకీయాల్లో కూడా తాను సేవ చేయాలి, పేదలకి తండాన్ని అభివృద్ధి పరచుకోవాలని చెప్పేసి రాజకీయాల్లో వచ్చాను. ఆ కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం ఉంది.